విజయవాడలో వరద బాధితుల సహాయార్థం సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడి పనిచేశారని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాత్రి పగలు అధికారులను అప్రమత్తం చేసి బాధితులను అన్ని విధాలా ఆదుకున్నారన్నారు. బాధితులు కావలసిన ఆహారం, పాలు, నిత్యావసర మందులు, సరుకులు అందిస్తూ అహర్నిశలు కష్టపడుతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతని అనుచరులు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు లేనిపోని ఆరోపణలు చేస్తూ నీచ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. 120 సంవత్సరాల నుంచి రానటువంటి కుండపోత వర్షం వలన విజయవాడ సిటీ మునిగింది మనందరం చూసాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విపత్తుల మేనేజ్మెంట్ లో ఒక బ్రాండ్ అంబాసిడర్. మనం ఆయన ముఖ్యమంత్రిగా గత రోజుల్లో చేసేటప్పుడు చూసాం. మరి ఆయన మేనేజ్మెంట్ చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు చేయలేకపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికి 4 రోజులు అయింది కలెక్టర్ ఆఫీస్లోనే బస్సులోనే పడుకుంటూ. బస్సు అయితే ఉంది కానీ ఆయన అక్కడ నిద్ర చేయలా. ఆయన పడుకోరు, ఇంకొకరిని పడుకోనివ్వరు. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఆయన తలకు మనుషులు చేస్తుండేటటువంటి నిర్వాహకం అంతా కూడా మనం టీవీల్లో చూసాం. అది తప్పుడు ప్రచారం. ఇక్కడ కూడా దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా రాజకీయం చేయడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం. 5 ఏళ్ళలో ప్రభుత్వంలా పనిచేసిందా? ఒక విధ్వంసకర శక్తిలా పనిచేసింది. వేదికని కూల్చిన దగ్గర విధ్వంసం చేసిన దగ్గర నుంచి కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా జనం ఈయన పోతాడా లేదా అని చూసేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ప్రజాస్వామ్యం మనుగడే కష్టం అయిపోయింది. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. గత 40 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వ్యవస్థ ఏంటి ఇంత నిర్వీర్యం అయిపోయింది. గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యం అయిపోయినటువంటి వ్యవస్థల్ని ఈ 4 రోజుల్లో మరి ఆయన స్ఫూర్తినిచ్చి వాళ్ళతో పాటే ఉండి వాళ్ళకి స్ఫూర్తినిచ్చి పనిచేయించి గాడిలో పెట్టినటువంటి వ్యక్తి. అందువల్ల మీకు ఏదైనా ఉంటే సహకరించండి. సహాయ కార్యక్రమాలు చేస్తుండే వీటిలో ఓ 4 రోజులైతే ఎందులోనో ఎక్కడైనా చిన్న లోపం ఉండదు. కాదు అలా చేస్తే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనేటటువంటిది సహాయ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మీరు చెప్తే ప్రభుత్వం సలహాలు తీసుకుంటాం. తప్పేం లేదు, మంచి సలహా అయితే.